కానీ మీరు అంటే ఇప్పటికి మనం మొన్న రీసెంట్‌గా కూడా ఒక విషయంలో గురుజీ తాత విషయంలో చూసాము. ఇట్లా మీరు ఎందుకని అందరికి హెల్ప్ చేస్తా ఉంటే వాళ్ళు మీకు రివర్స్ అవుతున్నారు ఎందుకని? మళ్ళా మీరు మా టీంలో అయితే ఆల్మోస్ట్ ఇతను చూసి చెయ్యి ఉంటది కదా అది ఎదురు తిరిగి మాట్లాడుతుంది. ఇప్పుడు కుర్చీతాత అంతా ఇతను అంతే. ఇతను కూడా పెద్ద రచ్చ చేసాడులే. ఇతను మామూలు ఏం కాదు. అంటే కుర్చీతాత బయటకు వచ్చింది, ఇతను బయటకు రాలే. ఎప్పుడైనా వచ్చినా ఆ ఈదనమ్మట గల్లీలమ్మట తిరుగుతూ రచ్చ రచ్చ చేస్తూ వాళ్ళ తిట్లు వీళ్ళు తిడుతూ తాగేసేసి ఇట్లా కొట్టేసుకుంటాం. ఇంట్లో అక్కడికి వచ్చిన చూతకు వచ్చిన కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. నా దగ్గర ఒక వీడియో కూడా ఉంది. ఆ వీడియోలో కూడా బూతులు వాళ్ళ అక్క కూడా ఒకసారి ఏదో కానీ సంథింగ్ చిన్న వీడియో అంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ వీడియో కూడా వాళ్ళ అక్క డబ్బులు అడిగితే అతనికి 100 రూపాయలు ఇచ్చా, 50 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇచ్చానని చెప్పి అతనికి ఇంత ఇచ్చామని చెప్పి నాకు కూడా ఇమ్మని చెప్పి నా దగ్గర మళ్ళీ తీసుకుంది అక్క. ఎంత ఎలా అంటే కొద్ది రోజుల్లో అగ్గిపెట్టి మా చచ్చిపోయాడని చెప్పి మెంటల్గా చచ్చిపోయాడని కూడా ఖచ్చితంగా ఇదే న్యూస్లో రావచ్చు. ఎందుకంటే అతన్నే మెంటల్గా ఒక మెంటల్ పేషెంట్లుగా తాగిపిచ్చి పిచ్చి పిచ్చిగా చేయించి ఎంత కఠినంగా అంటే అది నేను మాటలో చెప్పలేను. అగ్గిపెట్టి మచ్చాను అలా వదిలే అంటే కుర్చీతాత విషయంలో కూడా అట్లాగే జరిగింది. ఇతను ఎలా అంటే ఒక చంటి బిడ్డలా తీసుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చి పని ఆఫర్లు ఇప్పించి అన్ని ఇది చేస్తే లాస్ట్కి ఇతన్నే పనికి మాలి ఎదవా అని చేసి ఒక రోడ్డు మీద ఒక బేవర్సిన కొడుకులాగా తినేసాడని చెప్పి తినేసింది ఎవరు? ఆయన డబ్బులు తినేసింది. ఆయన డబ్బులకే ఈయన తీసుకెళ్ళి ఆయన తాగి తన్నలాడతానని చెప్పి వాళ్ళు పెళ్ళం బిడ్డలకి అది కూడా పట్టించుకోకుండా ఇతను ఒక బేవకూలా చేసి పిచ్చోళ్ళ చేసి మెంటలోళ్ళ చేసి పెద్ద పెద్ద ఇదిరిసాలు చేసి రోడ్డు మీద లాగా అప్పుడైనా సిగ్గు తెచ్చుకోవాలి. మా అన్న సిగ్గు తెచ్చుకోకుండా ఇతను కూడా అట్లాగే చేశాడు. ఇంకా చెప్పింది ఏమైంది, ఇతను చెయ్యి కూడి మంచిది కాదు. ఇతనికి 10 మంది అవకాశాలు ఇచ్చి ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక రేంజ్ తీసుకొచ్చి పనికి మళ్ళీ మూల పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మా అన్న దగ్గర మినిమం తీసుకున్నదే కొన్ని లక్షల వరకు అతను సంపాదించాడు. అగ్గిపెట్టి మచ్చ కొన్ని లక్షలు. నేను బిందాస్గా చెప్తున్నా. రాజమండ్రి వచ్చి ఎక్కడ తిరుపతి వచ్చిన కాడి నుంచి ఇక్కడ నుంచి వెళ్ళేదాకా కూడా మా అన్నయ్య ఖర్చు పెట్టుకుంటాడు. నేను కల్లారా చూసిందాన్ని తాగేసేసి కారులో పడుకుంటే ఆ మనిషిని తీసుకెళ్ళి ఇది మా ఫ్రెండ్ ఈయన కూడా ఒకసారి తీసుకెళ్ళి దేబెట్టి ఎక్కించి తీసుకొచ్చాను. బస్సు ఎక్కించి తీసుకెళ్ళి ఎన్నిసార్లు చూశాను నేను. అలాంటిదప్పుడు అన్నం తింటా లేకపోతే పందిపోయి తింటాడు వాడు అనకూడదు. కానీ సిగ్గు లేదా మాత్రం వచ్చినాడు పందిలా తినేవాడు. తాగితో తిండినప్పుడు కూడా ఇలా జమ్మిసి కూడా తినేవాడు. అది కూడా చచ్చాడు క్లీన్ చేసుకుంటే మా అన్న. ఆ కుర్చీ తాత శుభ్రంగా ఏరివేస్తే బాత్రూంలో ఉంటాయి. ఇంటి వాడలు ఇచ్చి ఇల్లు ఖాళీ చేయండి. ఎన్నిసార్లు 5 రోజులు వెళ్ళిపెట్టాడు తెలుసా మీకు? అంతా కూడా పట్టించుకోకుండా మా అన్న ఒక సెంటిమెంట్లా ఇది చేస్తే లాస్ట్కి మా అన్న మీద ఇచ్చేసారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇవే అమ్మా ఈ తాగుబోతులతో నాకు ప్రాబ్లం. మొదట్లో రాకేష్ మాస్టర్, తర్వాత కుర్చీ తాత, తర్వాత ఏమో ఈయన అగ్గిపెట్టి మచ్చ. ఇలా ముగ్గురితో నాకు ప్రాబ్లం వచ్చింది. రెండో విషయం ఏంటంటే ఆడవాళ్ళని కూడా చూడకుండా ఆడవాళ్ళు లోపల దూరి ఇచ్చేయడం ఎందుకు, వాళ్ళ కొరగడం ఎందుకు, వాళ్ళు ఎక్కడెక్కడో కొరికే వాళ్ళ కొంతమంది ఒక ఆడపిల్ల అయితే 2 పిల్లలు చెప్పుకోలేక పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి వాళ్ళు ఏడుతూ చెప్పుకుంటే మీడియా ముందు వాళ్ళ ముందు పరుగు పోద్దని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయిని కూడా ఎట్లా పడితే అట్లా చేశారంటే ఈమె కూడా ఎట్లా పడితే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇట్లా చేస్తుంటే ఇలాంటి వాళ్ళు ఎలా వదిలేస్తారు రోడ్డు మీద పిచ్చోళ్ళు, ఇంటి పిచ్చోళ్ళని? ఇది కూడా కరెక్టే. కాకేసి డబ్బులు ఇప్పించి అన్నం తెలిపి నిజం ఇప్పుడు చెప్తున్నా. బోలని టాలెంట్ తో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో అన్ని టాలెంట్ లో ఉన్నాడు. ఎవరిని పట్టించుకుంటా. ఇలాంటి బోకన్నా కొడుకులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని వెళ్ళి చేస్తుంటే కడిగేసి అన్ని ఇచ్చేస్తుంటే ఎలా చేస్తారు? అమ్మ కానీ తిన్నట్టు అసలు ఎక్కడంటే ఇదే ఇచ్చినోళ్ళు తప్పమ్మా. 10,000 ఇచ్చినోళ్ళు తప్పు. మేము ఆర్టిస్టులు, డాన్సర్లు, సీరియళ్ళు, సినిమాలు అన్నీ మాకు ఉన్నది. అలాంటి వాళ్ళకి మాకేమో 1,000, 2,000 ఇచ్చేసి వాడికి 10,000 ఇచ్చి తీసిన వాళ్ళది తప్పు, తీసుకొచ్చిన వాళ్ళు తప్పు. అయితే మేము అందరం కూడా ఉంటే స్వాతినాయుడిని ఏడిపించాడమ్మా. 2 పిల్లలు రాగానే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక అమ్మాయిని కొట్టేశాడు. తర్వాత అమ్మాయిని మీరు ఇలా చెయ్యేసి ఇలా నొక్కటం, నీ జాంకాయలు బాగున్నాయంటావు అనేసి అలా నొక్కుతా అంటే నేనన్నాను ఏంటి ఎవరు మాట్లాడలేదంటే వాడు అలా మాట్లాడుతుంటే నేనే అడుగుతాను ఎప్పుడు కూడా ధైర్యంగా అడిగితే లక్ష్మమ్మ నువ్వు మాట్లాడుకు కొంచెం మైండ్ తేడా అన్నారు. సరే మైండ్ తేడా మీకు అందరూ సిగ్గు నాకెందుకు, నేను పక్క తప్పుకున్నాను. మళ్ళీ నా పక్కకు వచ్చేసి నన్ను అంటున్నాడు గబుక్కుని ఇలాగా అందరికి మళ్ళీ పట్టుకున్నట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటే సరదాగానే అంటున్నాడు. అమ్మ మెంట్లోడమ్మ వదిలే అన్నారు. అది వదిలేసాను. మళ్ళీ మనడు రూమ్లో పడుకుంటే నా పట్టుకొచ్చి పడుకుంటున్నాడు. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉన్నది ఏమన్నా అంటే చూస్తే మా ఫ్యామిలీలో ఎలా ఉంటుంది అని అడిగితే లేదు మరి కొంచెం మైండ్ తప్పు అనేసి చేయబెట్టుకుని తీసుకెళ్ళిపోయారు. ఇలా అన్ని మొత్తం అందరిని 2-3 కొరికేసాడు. అసలు ఓనర్నే కొరికేసాడు. తీసుకొచ్చిన వాళ్ళు తప్పమ్మా. తీసుకొచ్చిన వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేస్తాడో ఎంత ఎలాగంటే ఒక మెంటల్ పిల్ల ఉంటే చూడు అలా ఇలా కొట్టేసుకుంటాడో ఆయన పచ్చి బుద్ధులు తిడతాడు. ఒక వీడియోలు అంటే అసాబద్ధంగా చేస్తాడు. అలాంటి వాడిని ఎలా తీసుకొస్తాడు మా అన్న అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఆల్రెడీ తను ఒక టీవీ ఛానల్ కూడా చెప్పినాడు కదా, వాళ్ళ అక్కనే చెప్పింది తన మధ్య సీమితం బాగాలేదు, ప్లస్ సంథింగ్ ఏదో డిసీజ్ కూడా ఉంది. సో తను కంట్రోల్ అవ్వట్లేదు. ఆల్రెడీ మొత్తం మర్చిపోయాడు. తెలుసు కానీ ఇప్పుడు కొన్ని ఉంటాయండి, ఇప్పుడు కొన్ని ఉంటాయి
యాక్చువల్గా తన ఇంటర్వ్యూ కూడా చెప్పింది, ఒక ఇంటర్వ్యూ ఏం చెప్పింది, తను నన్ను ఒక్కరిని గుర్తుపెట్టి ఇంకెవరిని గుర్తుపట్టలేని వాళ్ళ అక్క చెప్పింది. బట్ యాక్చువల్గా అది కాదు సమస్య, తను అందరినీ గుర్తుపడుతున్నాను అందరూ ఓకే, తనకి మందలవాటు బాగా చేసినారు. ఫస్ట్ ఆఫ్ వాళ్ళ అక్క తీసింది వాళ్ళ మందలవాటు. మనోళ్ళు చేసిన తప్ప ఏంటంటే సరే ఉన్నారు కదా పాపులర్, ఇంకా డబ్బులు ఇద్దామని వీళ్ళు ప్రతి ఒక్క దానికి హైప్ చేస్తున్నారు ఒక పర్సన్ని. ఆ హైప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మైనస్ అవుతుంది సత్యకి. ఇప్పుడు సత్య వాళ్ళ ఇంటి ఎవరు అగ్గిపెట్ట వాళ్ళ ఇంటికి పోయినప్పుడల్లా ఈ నుంచి తీసుకున్నప్పుడల్లా ఏవో ఒక వస్తువులు, ఇంట్లో ఎన్ని వస్తువులు ఉంటే అన్ని ప్యాక్ చేసి పంపిస్తాను. డ్రెస్సులు ఇప్పించడం మొత్తం నేను కలర్ నేను చూసా, ఎందుకంటే నేను దగ్గరుండి డ్రాప్ చేసి నాకు తెలుసు కొన్ని విషయాలు. సత్యం మైనస్ ఏంటంటే మనం ఏంటంటే నాకు కాల్ చేశాడు యాక్చువల్గా డ్రాప్ చేసి రావడం, నేను లాంగ్లో ఉన్నాను కొన్ని విషయాలు రాలేకపోయినా డ్రాప్ చేసి వచ్చాడు. బట్ అగ్గిపెట్టిన మచ్చకైతే ఏం తెలియదు యాక్చువల్గా, ఏమంటే మత్స్య సినిమా లేదు కొన్ని తేడా పనులు చేస్తాడు. వాళ్ళ అక్క మొత్తం గేమ్ ఆడుతుంది కదా, ఆయనకి ఏముంది ఇప్పుడు మంది ఇప్పించినావా ఎవరు ఏదన్నా అది చేస్తాడు అంతే, అది మైనస్. చూపించేస్తున్నాడమ్మా. నేను అన్నాను ఏంటి నిజంగా చూపించేస్తున్నాడంటే ఏమవుతుంది లక్ష్మమ్మ అని అడుగుతున్నారమ్మా. మరి ఇంకేమనుకోవాలి చెప్పొచ్చు. చాలా ఇబ్బంది పెట్టాడు. సో పెద్ద బాస్లో కూడా ఆల్రెడీ అవి రిలీజ్ అయినాయి, దాంట్లో కూడా మీరు చూసారు కదా, అక్కడ కూడా నా మీద చాలా ఫైట్ చేసి నన్ను మోకాల మీద కూర్చోబెట్టి కాలుతో తన్ని లిప్ కిస్లని అదని ఇదని నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ షోలో కూడా అంత నైట్ అంతా నిద్ర లేదు. నేను వీడియోలో కూడా చూపించిన మార్నింగ్ 4-5 అవుతుంటే కూడా మా రూమ్లో కూర్చుని ఇబ్బంది పెట్టేస్తాడు. పొమ్మంటే పోడు, గట్టిగా పట్టేసుకుంటాడు, చెయ్యి డ్రెస్ ఎత్తేస్తాడు, కొరికేస్తాడు, కొట్టేస్తాడు. నన్ను 3 గుద్దులు గుద్దాడు, నా స్టమక్ మీద ఒకటి, కింద అండ్ హ్యాండ్ మీద. ఇప్పటికీ పెయిన్ అవుతుంది. చెప్తే వినట్లేదు, తనకే సపోర్టివ్ గా. వాళ్ళ అక్క ఏమంటదంటే వాళ్ళ అక్క ఏమంటదంటే అతను మనల్ని ఏం చేసినా చూస్తూ ఉంటది. సపోజ్ ఎవరైనా వచ్చి ఏ మచ్చా ఏంటిది అన్నారు అనుకో, చంపేయండి మా తమ్ముడు చంపేయండి ఇక్కడే అని అంటది. అంటే తను మనల్ని ఏమన్నా చేయొచ్చు, కానీ మనం మాత్రం రివర్స్ తనకి ఏం అనకూడదు అనమాట. ఇంతకు ముందు షోస్ లో కూడా నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది వీళ్ళతోటి. అలాగా చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. అమ్మాయిల రూమ్ లో తీసుకొచ్చి పడుకోబెడతారు, పొద్దున్నే కన్నా బీడి తాగుతాడు, రూమ్ లోనే బీడి తాగుతాడు. అసలు వాష్రూమ్కి అయితే ఫ్లష్ కొట్టరు. ఇంత ఇబ్బందులు అంటే మా ఇబ్బందులు అనమాట. ఇట్లా నొక్కేస్తాడు, డ్రెస్లో దూరిపోతాడు, చాలా అంటే చాలా ఇబ్బంది. ఇట్లా పట్టుకుని పీకేస్తాడు డ్రెస్, చెప్తే వినడు అసలు. సీఏ గారు రేపు రమ్మన్నారు, రేపు వెళ్ళిస్తాను. ఆ అమ్మాయిలు కూడా ఇవ్వడానికి ఇదవుతులేదు. ఎందుకంటే ఇప్పుడు చిన్న బయటకు వచ్చిందంటే మొత్తం అమ్మాయి కదా, పెళ్ళి అవసిన అమ్మాయిలు అనుకుంటే వాళ్ళు మొత్తం ఇచ్చేస్తారని చెప్పి ఏం చేయాలి తెలియక ఏడుస్తూ వెళ్తుంటే, కాదమ్మా కేసు పెట్టాలి కదా, వేరే అమ్మాయి జరగకుండా ఉండదంటే మమ్మల్ని రేపు నుంచి మీడియా అంటారు, పోలీస్ అంటారు, అదంటారు ఇది అంటారు, మా పరుగు పోదు, మేము ఏం చేయాలి తెలియట్లేదు, ఇంత ఇలా చేశాడని చెప్పి వాళ్ళు ఏడుతూ వెళ్తే నేను ఆదర్శలకు ఆపమంటే ఆకుండా ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. యాక్చువల్గా చేసినది ఏంటంటే సత్య రమ్మని చెప్పి వాళ్ళు వచ్చారు షూటింగ్కి, లేకుంటే వాళ్ళు అయితే ఏ షూటింగ్లో ఎక్కువ వెళ్ళారు, తక్కువ వెళ్తారు. అంటే యూట్యూబ్ ఛానల్లో నాకు ఈ వీడియోస్ ఉన్నాయి, బట్ ఎక్కువ అంటే మరీ అంత ఓవర్ గేమ్ చేసి నార్మల్ వీడియోలు చేసింది. బట్ సత్య పిలిచాడు కదా, సరే ఇప్పుడు మనం ఫేమ్ అవుతామనే మూమెంట్లో వాళ్ళు వెళ్ళారు. బట్ అక్కడ అది జరుగుతుంది వాళ్ళకి తెలియదు, సత్యకు కూడా తెలియదు. ఎందుకంటే సత్యం మంచి కోసం చేసుకున్నారు కానీ అది కొంచెం రివర్స్ అయిపోయింది. సత్యది మైనస్ ఏంటంటే ఎక్కడైతే మంచిగా అనుకుంటారో అక్కడే మొత్తం రివర్స్ అయిపోతుంది సత్యకి. అది ఎన్నిసార్లు చెప్పినా సత్యం మారాడు కంపల్సరీ. అది ఇంటికి వెళ్ళిపోయినా మనకైతే కంప్లైంట్ ఇస్తాం కదా, కంప్లైంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ రావాల్సిందే కదా. ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఇక్కడ రావాల్సింది, తను సత్య ప్రోగ్రామ్ చెప్తేనే రావాల్సింది, లేకుంటే రానికి ఛాన్స్ లేదు. నెంబర్లు తీసుకుంటారో వచ్చేస్తారు. ఇప్పుడు ఏముందిలేండి, మా అన్న ఉన్నా లేకపోయినా నెంబర్లు తీసుకున్నారు, వచ్చి ప్రోగ్రామ్ చేసుకుంటారు. నువ్వు ఒక విషయం తెలిసి ఎప్పుడైనా సరే పైకి ఎత్తిన వాళ్ళు తీసుకెళ్ళి పక్కన పెట్టడం కామన్ అయిపోయింది. మా అన్న నిలబెట్టాడు, ఇప్పుడు అయిపోయింది. ఇంకో విషయం, ఇప్పుడు ఎంత షో అయినా సరే మనకి ఇష్టం కానప్పుడు మనం ఒంటి మీద చేసినప్పుడు ఆడ చేసినా సరే చేసేయచ్చు. తర్వాత విషయం ఏంటంటే తర్వాత చూసుకోవచ్చు. ఎవడైనా అమ్మాయి మీద ఇష్టం లేకుండా చెయ్యేస్తే అక్కడే పెట్టి కొట్టొచ్చు, కట్ చేసేయచ్చు, తప్పేం లేదు. కోర్టు కూడా కరెక్ట్గా చెప్తుంది. ఒక అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకుంటలో ఒక చంపేసినా తప్పు లేదు, నేను మాత్రం చెప్తున్నా. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు నాకు అర్థం. వాళ్ళంత హింసించింది ఇది చేసినప్పుడు వీళ్ళు ఎందుకు ఊరుకోండి ఎందుకు రెస్పాండ్ అవ్వలే. నేనైతే నిజంగా అక్కడే ఉంటే నా కొడుకుని బట్టలు పక్కడే కొడతావు. నీకు చెప్తున్నా, మీ అన్న చెల్లెలకి ఇద్దరికి చెప్తా, అక్క తమ్ముడికి ఇద్దరు చెప్తున్నా. అదే ఇదిలో లక్ష్మీరెడ్డి కానీ ఉంటే ముందు గుర్తుకొచ్చి చేతికిచ్చేది నువ్వు. ఆడపిల్ల జరిగితే నా కొడుకైనా ఇదే చేస్తా నేను.